హలో అండి అందరికీ. రీసెంట్గా కూటమి ప్రభుత్వం అలాగే లిక్కర్ స్కామ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ అధికారులు విజయసాయి రెడ్డికి ఒక షాక్ ఇచ్చారు. ఆ షాక్ ఏంటంటే, అందరూ అనుకున్న దాని ప్రకారం ఏంటి అంటే, విజయసాయి రెడ్డి ఈ కేసులో అప్రూవర్గా మారిపోతాడు, ఆయన కేవలం ఒక సాక్షి మాత్రంగానే ఉంటాడు అని చెప్పేసి ఈ కేసు గమనించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నది ఏంటంటే, విజయసాయి రెడ్డి చాలా యాక్టివ్గా నిజాలు చెప్పడానికి ముందుకు వస్తుండు కాబట్టి ఆయన యొక్క స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని మిగతా వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారు, కేవలం విజయసాయి రెడ్డిని ఒక సాక్షి మాత్రంగానే చూస్తారు అని చెప్పేసి నిన్నటి వరకు కూడా మనందరం అనుకున్నాం. ఎందుకంటే జరిగిన పరిణామాలు కూడా విజయసాయి రెడ్డి నేను ఒక విజిల్ బ్లోయర్నే, గత ప్రభుత్వంలో జరిగిన అంశాలన్నిటిని అవినీతిని అన్నిటిని బయట పెడతా అనే విధంగా ఆయన మాట తీరు కూడా ఉంది. అందరూ కూడా విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారిపోతాడు, కూటమి ప్రభుత్వం కూడా ఆయన్ని సాక్షిగా మాత్రమే చేరుతుంది, ఆయన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టదు కూటమి ప్రభుత్వం అనుకున్నాం. కాకపోతే ఒక రకంగా నిన్న ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో ఛార్జ్ షీట్ వేశారు కదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏదైతే లిక్కర్ స్కామ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంగా నిన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఛార్జ్ షీట్ వేయడమే జరిగింది. అయితే ఈ ఛార్జ్ షీట్లో విజయసాయి రెడ్డిని కూడా నిందితుడిగా చేరుస్తూ, అంటే A5గా చేరుస్తూ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే విజయసాయి రెడ్డిని కేవలం ఒక సాక్షిగానే చూస్తారు అని అనుకున్నారు. కాకపోతే ఇలా నిజాలు చెప్పడానికి ముందుకు వచ్చినా కానీ ఈ కేసులో విజయసాయి రెడ్డిని నిందితుడిగానే చేర్చడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే ఇది విజయసాయి రెడ్డికి ఒక పెద్ద షాక్. అసలు మేబీ ఆయన కూడా అనుకొని ఉండడు సిట్ అధికారులు నన్ను A5గా చేస్తారు అని చెప్పేసి. ఒక రకంగా ఏంటి అంటే అతను నిజాలు చెప్పడానికి వచ్చి ఏమో మంచి చేయడానికి వెళ్తే ఏమో అంటారు కదా, ఆ సామెతలు అవన్నీ ఉంటాయి కదా, మంచి చేయడానికి వెళ్తే చెడు వచ్చినట్లు ఈయన మంచి చెప్దాము, దాంట్లో జరిగిన అవినీతి మొత్తాన్ని చెప్తా అని చెప్పేసి ఆయనే ఒప్పుకొని ఓపెన్ అయ్యి వెళ్తే ఆఖరికి సిట్ అధికారులు ఆయన్నే A5గా చేర్చడం జరిగింది. ఈ కేసులో ఒక రకంగా ఆయన కూడా నిందితుడే. ఒకవేళ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి శిక్ష పడితే, మిథున్ రెడ్డి వాళ్ళ లాంటి శిక్ష పడితే విజయసాయి రెడ్డికి కూడా శిక్ష పడటానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. చూసారు కదా, ఒకళ్ళ మీద కోపం ఉందని వెళ్తే ఆఖరికి ఆయన ఇరుక్కునే పరిస్థితులు ఎదురైనాయి. చూసారు కదా, అంటే ఆయన సైలెంట్గా ఉన్నా ఈ కేసుతో నాకేం సంబంధం లేదనుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండకపోతే నేను నిజం చెప్పిన తర్వాత కూడా ఆయన A5గా చేర్చడం జరిగింది. ఒక రకంగా విజయసాయి రెడ్డికి ఒక పెద్ద షాక్ అనుకోవచ్చు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.